పెద్దపల్లి జిల్లాలో శిశు విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన కొందరు మహిళలు తమ శిశువులను విక్రయించారనే ప్రచారంపై జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్దరాతుపల్లికి చెందిన నలుగురు చెంచు మహిళలు ఇటీవల పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవించారు. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వారు తమ శిశువులతో కాకుండా ఖాళీ చేతులతో గ్రామానికి చేరుకోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇక ముందస్తు ఒప్పందాల ప్రకారం శిశువులను ఇతరులకు విక్రయించారనే సమాచారంతో జిల్లా వైద్యాధికారి, బాలల హక్కుల సంరక్షణ అధికారి విచారణ చేపట్టారు. అధికారులు ముగ్గురు పిల్లలను గుర్తించి సంరక్షణలోకి తీసుకున్నారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక్కడ హాస్పిటల్ పెద్దపల్లి జిల్లాలో శిశువుల విక్రయం అనే వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకుని గౌరవ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మనం విచారణ నిర్వహించడం జరిగింది. తదుపరి విచారణ ఈ ఇద్దరు పిల్లలను గుర్తించడం జరిగింది. వారిని సిడబ్ల్యూసీ ముందుకు తీసుకెళ్ళి తదనంతరం వారి ఉత్తర్వుల మేరకు వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం వార్తాపత్రికల్లో మాత్రం మనకు నలుగురు అని వచ్చారు. కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి పిల్లలు ఇక్కడ పల్లె దవాఖానలో ఇద్దరు ఉన్నారు. వారిని గుర్తించడం జరిగింది. మన సిడబ్ల్యూసీ వారికి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తాం. ఎడిగా పెద్దపల్లి జిల్లాలో శిశు విక్రయాలు జరుగుతున్న ఆరోపణలైతే కలకలం రేపాయి. ఇక కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన కొందరు మహిళలు తమ శిశువులను విక్రయించారనే ప్రచారంపై జిల్లా యంత్రాంగం అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఈ ఘటన జరిగినట్టుగా స్థానికంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు విచారణ చేపట్టారు అధికారులు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానికంగా ఉన్నటువంటి చెంచు మహిళలు ఇటీవల ప్రసవం చేసింది. అయితే అందులో నలుగురు పిల్లలు ప్రసవం చేయగా వారిలో కొంతమంది పిల్లల్ని వేరే వారికి అమ్మినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇక్కడ ఈ రోజు ఆ గ్రామాల్లో విచారణ చేశారు. అక్కడ ఇద్దరు పసిగందులు ఉన్నట్టుగా ధృవీకరణకు వచ్చారు. మరి మిగతా వారి సంగతి ఏంటంటూ వచ్చినటువంటి ప్రశ్నలకు అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉంటూ ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలోని చెంచులకు సంబంధించినటువంటి పిల్లల్ని ఇతరులకు అమ్మడం కావచ్చు, లేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి చెంచు మహిళల్ని వాడుకుని అక్కడ లేదంటే మాతృత్వాన్ని కొనుక్కోవడం లాంటివి చేస్తున్నారా అనేటువంటి ఆరోపణలు ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. దీనిపైన సమగ్రంగా లోతైన దర్యాప్తు చేయాలని అయితే డిమాండ్.